నల్గొండ జిల్లాలో పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు భక్తులు విశేష సంఖ్యలో వస్తుండటంతో పుష్కరాలన్నీ ఘాట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు మనం వాడపల్లిలోని పుష్కర్ ఘాట్లోని పడవ ప్రయాణం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే వాడపల్లి పుష్కర్ ఘాట్కే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మూసీ నదితో పాటు కృష్ణా నది రెండు నదుల సంగమం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టే చెప్పొచ్చు. ఈ రెండు నదుల సంగమం కూడా ఇక్కడ కలుస్తుంది. దీంతో ఎక్కువ మంది ఇక్కడ పిండ ప్రదానాలు చేసేందుకు తమ తల్లిదండ్రుల పేరు మీద పిండ ప్రదానాలు సమర్పించేందుకు ఇక్కడికి ప్రత్యేకంగా వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు నదుల సంగమం ఉండటంతో దీన్ని ఇక్కడ త్రివేణి సంగమం అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని 28 ఘాట్లలో కూడా అధిక సంఖ్యలో పుష్కర ఘాట్లకు జనం అధిక సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వాడపల్లి పుణ్యక్షేత్రానికి ఇక్కడ ప్రత్యేకమైన శివాలయం కూడా ఉన్నది. ఈ శివాలయాన్ని దర్శించుకునేందుకు కూడా భక్తులు విశేష సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పిండ ప్రదానాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. దేనికంటే ఇక్కడ రెండు నదుల సంగమం కలుస్తుండటంతో తమ యొక్క చనిపోయిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ పిండ ప్రదానం చేసే వారి ఆత్మలు శాంతిస్తాయనే నమ్మకం ఉండడంతో ఇక్కడ ఎక్కువ పిండ ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే భక్తుల సంఖ్య ఎక్కువైంది. వరుసగా సెలవు దినాలు రావడం, ఆ తర్వాత పండుగ కూడా రావడంతో అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 28 పుష్కర ఘాట్లకు కూడా ఒకటి రెండు మినహాయిసి అన్ని పుష్కర ఘాట్లకు కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తూ తమ యొక్క పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక మనం ఇప్పుడు వాడపల్లి దగ్గరలోని పుష్కర ఘాట్ శివాలయం పుష్కర ఘాట్లో ఉన్నాం. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే వాడపల్లి పుష్కర్ ఘాట్లో దగ్గర ఉన్నటువంటి మనం ఈ పడవలో ప్రయాణిస్తూ ఇక్కడికి దృశ్యాలను చిత్రీకరిస్తున్నాము. ఇక్కడ మహిళలతో పాటు అందరూ చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు కూడా ప్రత్యేకమైన ఇక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యేక చేస్తున్న ఈ పడవ ప్రయాణంలో మనతో పాటు ఇక్కడ NDRF నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ సభ్యులు ఉన్నాడు. వీరు ప్రత్యేకంగా ఇక్కడ ఏదైనా స్థానానికి వచ్చి పునఃస్థానం ఆచరించి ఏదైనా ప్రమాదానికి గురై నీళ్ళలో పడిన వారిని రక్షించేందుకు గాను ఇక్కడ ప్రత్యేకమైనటువంటి NDRF సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. జిల్లాలోని 28 పుష్కర ఘాట్లలో ముఖ్యంగా వాడపల్లి పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అంతేకాకుండా నాగార్జున సాగర్, మట్టపల్లి పుణ్యక్షేత్రాలకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దాంతోపాటు మిగతా పుష్కర ఘాట్లలో కూడా భక్తులు తమ యొక్క పితృమూర్తులకు కూడా పిండ ప్రదానాలు చేస్తూ ఇక్కడక్కడ ఘాట్లలో ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి తమ యొక్క పుష్కర స్నానాలు ఆచరించారు. ఇంకా మరో వారం రోజులు అధిక సంఖ్యలో దీనికి రెట్టింపు సంఖ్యలో కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా కూడా అధికారులు అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. వాడపల్లి పుణ్యక్షేత్రంలో శివాలయం ఘాట్లో ఉన్నాము. ఇక్కడ అధికారులు కూడా ఇప్పటికప్పుడు సహాయ చర్యలు చేపడుతూ వచ్చిన భక్తులకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నారు. వాడపల్లి శివాలయం ఘాటు నుంచి కిరణ్, భారత్ టుడే న్యూస్, నల్గొండ.